నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. కల్తీ దందా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిత్యావసరాల నుంచి మందులు, విత్తనాల వరకు అన్ని రకాల నకిలీ కల్తీ వస్తువుల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. బ్రాండెడ్ పేర్లతో తక్కువ ధరకు నాసిరకం వస్తువులను అంటగడుతూ వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. అధికార పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కల్తీ రాజ్యం మరింత విస్తరిస్తోంది. అక్రమ ఇల్లు కూల్చివేత. ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణలపై 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు వేలాది మంది పోలీసులు రంగంలోకి దిగారు. గుడిసెల తొలగింపు ప్రక్రియ జేసీబీల సాయంతో ప్రారంభమైందని, ఈ చర్యతో బాధితులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మిర్చి రైతుల కంట కన్నీరు. ఏన్కూరు మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, అలాగే వివిధ గ్రామాల్లో కళ్ళాల్లో ఎండబెట్టిన మిర్చి పంట అకాల వర్షానికి తడిసి ముద్ద అయ్యాయి. అసలే దిగుబడి తక్కువగా ఉన్న సమీపంలో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేని తరుణంలో ఈ అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. పంటను కాపాడుకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అర్హులకు రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల హామీల మేరకు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి సాగు నీరందక ఇబ్బంది పడుతున్న యాసంగి రైతు భరోసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. అనంతరం కిసాన్ మోర్చా నాయకులతో కలిసి కలెక్టరేట్కు వినతి పత్రం అందజేశారు. కుల వివక్షత నేను ఎదుర్కొన్న. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో కుల వివక్షత వాస్తవమని, తాను కూడా కుల వివక్షతను ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. భారీ వర్షాలు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇవాళ రేపు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. ఖమ్మం, కొత్తగూడెం మెరుపులతో కూడిన వర్షం పడనున్నట్లు అంచనాలు ఉన్నట్టు తెలుపుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పోలీసుల దాడి. ఎర్రపాలెం మండలంలోని కాచారం సమీపంలో మామిడి తోటలో కోడిపందాలు నిర్వహిస్తున్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. తెలంగాణకు, ఆంధ్రకు చెందిన పలువురు పాల్గొన్నట్లు గుర్తించి ఎస్ఐ రమేష్ కుమార్ నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. 9 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 7,500 రూపాయల నగదు, 30 బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 2,677 మెట్రిక్ టన్నుల యూరియా. చింతకాని మండలం పందేళ్లపల్లి రేక్ పాయింట్కు ఐపీఎల్ కంపెనీకి చెందిన 2,677.41 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. దీనిలో ఖమ్మం జిల్లాకు 1,277.41 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మెట్రిక్ టన్నులు కేటాయించారు.